వదినా అమ్మా స్మైల్ ఏమండి అలా పెట్టండి బాగుంది. అని ఎవరైతే నచ్చిందిలా అంతే దీపారాధన పెట్టాలి. మీరు మాట్లాడుకోండి. అది ఈమె ముసుకేసి అమ్మా నవ్వుతామండి ముసుకేసి చెప్పు హ్యాపీ సంక్రాంతి చెప్పు బాను చూడు హ్యాపీ సంక్రాంతి చెప్పు. ఎవరమ్మా పిలువమ్మా. అలా పూలు కూడా పెట్టుకోలేదా? అలా మళ్ళీ మొక్క వస్తుంది అది పెట్టుకో. నీకు నేర్పిస్తాయి అందరూ అర్థం. డాన్స్ అది ఒక స్టెప్పే కదా ఇస్తే స్టెప్పే. అది కూడా రాకపోతే అమ్మా, అది కూడా రాకపోతే ఎలా? నేను తీస్తానులే, నువ్వు పంచి కట్టుకోపో. కంపెనీ వాడు పసాలు చేస్తాను రోజుకి కూడా వచ్చేస్తుంది. అది చూసి కంపెనీ వాడు ఊరికి రావు. నాది అవునవునవునులే. ఊరికే వద్దులే, ఊరికే డ్రైవింగ్ లో ఉంటారు. వాళ్ళు గొబ్బెమ్మలు అని చెప్పారు. ఏంది డేంజర్ కాకపోతే అంతా తలకోన ఊరికే ఇప్పుడు చేయము ఉంటుంది. సంవత్సరాల తరబడి చూసుకోవచ్చు. అంత అవసరం అది కంటిన్యూ చేయలేం కదా, కొన్ని రోజులే. పొలాలు మంచి ఈ సందు అంతే, అది పర్ఫెక్ట్. అంతే
అదిగిపోవాలా చికెన్ మాట అన్నీ అదిగిపోవాలి ఈరోజు. వీడియో రికార్డింగ్ అవుతుంది. చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీకే ఛానల్. జీకే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులతో శుభాకాంక్షలు అండి. చూడండి ముగ్గులు వేస్తున్నాను. ఆ ముగ్గులో నీకేమిటి కనిపిస్తున్నాయి? ఆ ముగ్గులు ఏమిటి కనిపిస్తున్నాయి చెప్పు. కుండ ఏది? కుండ ఏది? ఓకే చూపించారు, దగ్గరికి పోయి చూపిస్తే కదా. ఓకే అవును, కైట్స్ కూడా. అవునా, ఓకే ఓకే. ఇంకేమన్నా ఇదల్లో కైట్స్ సంక్రాంతి రెండు ఒక రోజు అయితే. ఓకే రథంలో ఎక్కడికి వెళ్తారు? రథంలో ఎక్కడికి వెళ్తారు చూసినా? ఒక చెట్టుకి అన్ని కలర్లు పోస్తాయా? ఆ ముగ్గు గురించి వివరించు. అసలు ఆ ముగ్గు ఏందో వివరించు. ఒక పూల ఏంటిది? పూలకుండి అండి. ఇది రోజా చెట్టు. బాగా అయితే ఎల్లోగా గ్రీన్ గా ఉన్నాయి. ఓకే రోజా చెట్టు వచ్చి వైలెట్ కలర్, ఇది వచ్చి పింక్ కలర్, అది వచ్చి బ్లూ కలర్. మోల్డర్లు ఎక్కడో చూస్తుంటారు ఇలాంటి ముగ్గు. చెట్టు 3 రకాల పూలు ఎందుకు ఉంటాయి కదా? ఉంటాయి పూలు ఉంటాయి కదా. ఉంటాయా? ఉంటాయి. సరే అండి. నాకైతే కానీ మొత్తానికి ఏం చెట్టు ఇది? ఏదో చెట్టు. ఏం చెట్టు అత్త? భోగి చెట్టు. అవును, చాలా బాగుంది. అది చాలా బాగుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా మాకు. అది దాని మీనింగ్ అని అర్థం చేయాలి. అసలు ఏందో నాకు తెలిస్తే అది ఎక్స్ప్లెయిన్ చేయనా? చాలా బాగుంది కలర్స్. మా ఊర్లో బాగా చెప్పావు నువ్వు. చెరుకు గడ్డ. ఓకే ఇదేంది? ఇది బోత నెమల. సంక్రాంతి అంటే అప్పచ్చలు చేసుకోవడం, అచ్చలు చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కోడి కూర చేసుకోవడం, తినడం. అసలు సంక్రాంతి అనేది ఒక రైతులకి పంట చేతికొస్తే దాన్ని అప్పుడే రాలేదు మనకి. మామూలుగా సంక్రాంతి యొక్క ఉద్దేశం. ఓకే ఓకే. పంట చేతికొస్తే దాన్ని సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. మోరోవర్ ఇండియా మొత్తం కూడా.
ఆహా, ఈ ఓకే. ముగ్గకి ఇంటెన్షన్ ఏంటంటే ఆ. ఇదిగో పాలు పొంగిస్తున్నట్టు, ఆహా. ఇది వరికంకులు, చెరుకుగడ్డ, ఉమ్. ఇది నెమలి. వీళ్ళు సపరేట్ గా నెమలి మీద కుండ పెట్టి పాలు పొంగిస్తున్నారు. మరి కాలిపోదా నెమ్మలి మరి? నెమలికి పాలు పొంగించిన తర్వాత కుండ నెమలి మీద పెట్టారు. కానీ ఇక్కడైతే చెరుకుగడ్డ బాగా మరి నెమ్మలి వైట్ గా అయిపోతుంది కదా. కానీ నేను ఎక్కడైతే బ్లూ చెరుకుగడ్డ ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నా. పాలైతే తెల్లగానే ఉన్నాయి, మిగతాదంతా డిజైన్. ఓకే, ఇది ముగ్గు యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, బాగా వివరించావు హరీష్. చేతికి వచ్చినాయా కొంగలు? ఎందుకు కొంగలు అంతే? ఒక చెట్టు మీద, ఒక పువ్వు మీద 5 కొంగలు ఉన్నాయా? అంటే ఎవరి ఆలోచన వాళ్ళకి. నువ్వు కొంగ అనుకోవచ్చు, నువ్వు కోడి అనుకోవచ్చు, ఇంకొకటి ఏదో బాత్ అనుకోవచ్చు, ఇంకొకటి ఏదైనా అనుకోవచ్చురా. తినండి, తినిపోండి. ఇంతకీ ఇది కొంగ లేకపోతే ఏది బాత లేకపోతే కోడే? ఫైనలైజ్ చేయండి. ఎవరు మీరిద్దరిలో ఎవరో చేయండి. ఫ్లెమింగో. నువ్వేమంటావు? అదేంటి నువ్వేమంటావు? నువ్వే హరీష్, రైటర్ గారు హరీష్ గారు, నువ్వేమంటావు? అది కొంగ బాత? అది నెక్స్ట్ సంక్రాంతి. కానీ ఇది కొంగ ముగ్గే, కానీ భోగి పండుగ జరుపుకోవడానికి కొంగలు వెళ్ళాయి, వచ్చేస్తాయి. ప్రస్తుతానికి ముగ్గులో కొంగలు లేవు. ఓకే, ఓకే. తెల్లారేసరికి సంక్రాంతి రోజు కొంగలు సమర్పిస్తాయి. ఓకే, ఓకే. ఇది నువ్వు చెప్పు అవినాష, ఏంటి కొంగల బాతల కోడే లేకపోతే కాక ముగ్గులో ఉండేది? కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు అలాగే కన్ఫ్యూజన్ గా ఉండవు. నెక్స్ట్ ఇయర్ వేస్తారు లేపక్ష వాళ్ళు. ఒకరు పల్స. ఏ ముగ్గక్క? అది ఏదో కాయలు వేసారు కదా, ఫ్రూట్స్. అది గుమ్మడికాయ లేకపోతే ఏంది అది? ఇప్పుడు చుక్కలది వేయడం లేదు కదా ఎవరు? ఒకప్పుడు చుక్కలది అంటే అసలు అది పోటీ, అసలు అది కష్టం కదా. చుక్కలది వేయడం అంటే కష్టం. ఇదే తామర పువ్వు చూసావు నువ్వు ఎప్పుడైనా? ఇది అలాగే ఉంటది తామర పువ్వు. అది అసలు పువ్వు కాయ ఏంది ఇప్పుడు? అది చూసి అనాలా? వీడియో తీసుకెళ్ళి చూసినాను కూడా చూసి అనాలా? మన లాంగ్వేజ్ తీసుకుంటే ఇవన్నీ తామర పూలు అనమాట. ఈ బ్లూ కలర్ లో చూడు, ఇవి మనం వాటర్ గా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏ వాటర్? ఈ బ్లూ కలర్ లో ఉండేవి అంటే తామర పూలు అనేది వాటర్ లోనే ఇన్సర్ట్ అయి ఉంటాయి కదా. ఓకే, అంటే మనం అలా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే. వాళ్ళు డిజైన్స్ అంటారు, మనం అలా ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఏదైతే తామర పూలు ఉంటాయో వాటర్ లో, అక్కడ ముళ్ళు చెట్లు ఇట్లా ఇట్లా అల్లుకొని ఉంటాయి కదా, ఆ విధంగా డిజైన్ అని మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. వేర్లు కదా? వేర్లు కాదండి. ఇంగ్లీష్ వర్డ్స్ ఈ అమ్మాయి ఇంటెలిజెంట్ గా వేస్తున్నారు ఏంది ముగ్గులు? ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు కదా, అసలు ముగ్గులో ఏముంది అసలు? దాని మీనింగ్ తెలుసా? తెలియకుండా వేస్తే ఎలా మరి? సంక్రాంతి కదా, సంక్రాంతి సంబంధించిన ముగ్గులు వేయాలి. నువ్వు చెప్పు. నువ్వు ఆల్రెడీ చెప్పావు. ఇది మీ ఇల్లేనండి? మా ఇల్లే. ముగ్గు ఎవరు వేసారు? నేను కాదు, మీ పేరు? మీ పేరు? నా పేరు హర్షవర్ధన్. మీది ఊరేనా? మాది ఊరేనా. సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మేము బాగా జరుపుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. అందరికి ప్రేక్షకులకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. మీ కుటుంబ సభ్యులు అందరూ నేను ఒకటి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకుంటున్నారు ఈ సంవత్సరం? మా కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉన్నారు, ఇబ్బంది లేదు. సభ్యులందరూ కాదు, ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉంది? ఇంత ముందుకి ఇప్పటికి ఏం తేడా ఏం లేదు. గంగాధరన్ యూట్యూబ్ పెట్టారు, దేనికి అందరూ గంగాధరన్ యూట్యూబ్ పెట్టారు. భోగి ఎన్ని గంటలకి స్టార్ట్ చేశారు? భోగి పండుగ అయిపోయింది, సంక్రాంతి ఇది. వాళ్ళతో రావద్దు, ముగ్గేస్తే శుభాకాంక్షలు అని చెప్పాలి కదా. ఊపిరి సినిమాలో ప్రకాష్ రాజా పెయింటింగ్ చూసి చెప్పాలి. అది ఏంటి చెప్తే కదా. చెప్పు. నాకు తెలియట్లేదండి ఆ ముగ్గు గురించి అసలు. ఏదో ఒకటి మీనింగ్ ఉంటది, లేకపోతే ఎలా అంటే మీనింగ్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి టు ఆల్. ఈ భోగి బాగా జరుపుకున్నారు ఈ సంవత్సరం. కారణం మీ కొడుకా? మీ కొడుకు ఏం చేస్తుంటాడు? అడబాకండి కాదు, కొడుకు చదువు అయిపోయి గమ్ముగా ఉండు.
ఎక్కడ ఉన్నాడు మీ అబ్బాయి ఇతనేనా మీ అబ్బాయి? సరీనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వ్యాపించడం వల్ల ఉద్యోగాలకు పోవట్లేదు. దీంట్లో సాంబారు, మొదటి పొంగల, అది నెయ్యి, దాంట్లో పాయసం, ఇలా అందరికి తెలియజేసేదానికి ఇలా కుండలు పెట్టారు మా వదిన గారు. 10 సంవత్సరం కుండలు ముగ్గేస్తుంది. ఏ కుండలంటే అక్క పాలు పొంగిచ్చే పాలు పొంగుతున్నాయి, ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ఆ పాలంటే తాగరా? ఇక్కడ ఇంకా మంట పెట్టలేదు కాబట్టి రాలేదు. ఎడగా కాగబెట్టలేదు కాబట్టి రాలేదు. అక్కడ ఆల్రెడీ మీకు పాలు బయటకు వచ్చేసాయి. ఉదయం వచ్చి ఈ ముగ్గే కదా ఎవరికి? పితృదేవుళ్ళకి. కాలం చేసిన వాళ్ళకి వీళ్ళకి మనం పొంగలు పెట్టుకుంటాం కదా, అందుకని ముఖ్య గుర్తింపుగా ఈ ముగ్గు. ముఖ్య ఉద్దేశం అది. బాగుంది. రకరకాలుగా వస్తున్నాయి కదా మీనింగ్స్. ఒక ముగ్గుకి ఎన్ని రకాల మీనింగ్స్. శ్రావ్య అయితే బాగా శ్రావ్య బాగా చెప్పాలి. కాదు శ్రావ్య, ఈ ముగ్గు మీదేనమ్మా? నువ్వేనా వేసావు? అమ్మ వేసిందా? సాయం చేస్తావా? మరి ఏం చేయవా? తిని పనుకుంటూ ఉంటావా? ఏం చదువుతున్నావు? నిద్రపోతలేదంట. సెలవులకు వచ్చావా? హాలిడేస్ కి జాయిన్ అవ్వాలి. ఓకే, భోగికి వచ్చావు. జాయిన్ అవుతారండి. శుభాకాంక్షలు చెప్పు శ్రావ్య అందరికి. విష్ యూ హ్యాపీ పొంగల్ టు ఆల్. థ్యాంక్ యూ. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వెరీ గుడ్ సూపర్ గా చెప్పు. బాగుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తావా? ఇద్దరు చెప్పండి. ఇద్దరు కాదు, నువ్వు చెప్పులమ్మా. హ్యాపీ పొంగల్ టు ఆల్. ఓకే, చిన్న నువ్వు చెప్పు. నాకు ఎందుకు డౌట్ వస్తుంది, ముగ్గు నువ్వు వేసావేమనే డౌట్ నాకు. లేదు, మా ఆవిడ వేసింది, హెల్ప్ చేశాను అంతే. అంటే హెల్ప్ చేయడం అంటే ఏ విధంగా హెల్ప్? రంగులు వేయడం, ఓహో, చుక్కలు పెట్టడం, గీతలు గీయడం, బౌండరీస్ వేయడం. ఇంకా అంతా ముగ్గేసింది నువ్వే కదా? ప్లాన్ అమ్మాయిదేను. ప్లాన్ అమ్మాయిది, ముగ్గేసింది నువ్వు. అయితే ముగ్గు వేయడం నాకు రాదు, కానీ మరి రంగులు వేయడం, గీతలు పెట్టడం అదే కదా ముగ్గు అంటే. కొంచెం హెల్ప్ చేశాను, అంతా తందే. అవునా? ఓకే, బాగుంది. మొత్తానికి ఇద్దరు కలిసి ముగ్గుని కంప్లీట్ చేశారు అన్నమాట. వెరీ గుడ్, వెరీ నైస్. అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ కిట్టు. అవునా, ముగ్గు నువ్వు వేసావా? అవునా, నువ్వు వేసావు అనుకున్నానే, ఎవరో చెప్పారు. అవునా, గీతలు కూడా నువ్వే అంటగా గీసింది? అవునా, మరి మీ ఫ్రెండ్స్కి హాయ్ శుభాకాంక్షలు చెప్పు, సంక్రాంతి శుభాకాంక్షలు. అలా చెప్పు. ఎలా చెప్తావు? ఎలా అంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పాలి కదా మా ఫ్రెండ్స్ అందరికి. హ్యాపీ బర్త్డే అని చెప్తావు కదా, అలాగే హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అని చెప్పొచ్చు కదా. హ్యాపీ సంక్రాంతి. ఓ భలే, వెరీ గుడ్. ఒక్కసారి చెప్తాను, భలే పెట్టేసావే. వెరీ గుడ్. ఇదే ఏం ముగ్గమ్మా? ఏముంది ముగ్గులో? ఏదో ఉన్నట్టుంది పక్షి. ఏం పక్షి అది? ఏం నాన్నది? ఓ వెరీ గుడ్. ఇంకేముందమ్మా అందులో? అవును, అది నెమ్మల్లాగా ఏం లేదా? ఓహో, రెండు కలిసి ఉన్నాయి, రెండే లక్షణాలు ఉన్నాయి అయితే పక్షిలో. వెరైటీ పక్షి ఇది. ఓ సూపర్. కానీ కొత్తగా సృష్టించావు అయితే పక్షిని మాత్రం. వెరీ గుడ్. చిన్నప్పుడే సైంటిస్ట్, శాస్త్రవేత్త అయిపోయావు నువ్వు. వెరీ గుడ్. ఇంకేమున్నాయమ్మా దీనిలో? ఇంకేం లేవా? వెరీ గుడ్. చిన్న ఫ్లవర్ ఉంది. బాయ్. బాగా వస్తాయి. ఓకే, ఇంకా ముగ్గు ఇంకేముంది చెప్పాలి? ఓ ఇవి కైట్స్. అవి కైట్స్. ఇంకా అది వచ్చేసి పొంగల్ పాట్. పాట్. ఓకే, బాగా వేసావు. ఇదేంది? ఇది గరాట. ఇది ఇది వెరైటీగా ఉంది. కొండ. ఓకే, కొండలో ఐస్ క్రీమ్ లాగా ఉంది అది. శ్రావణి చెప్తుంది, చెప్పు నీకు ఏ విధంగా అనిపిస్తుంది అది? అంటే ఒక్కొక్కరు ఒక రకంగా అనిపిస్తుంది మీనింగ్ అది చూస్తే. ఏమనిపించకపోతే ఎలా? ఇంకా ఏదో ఒక మీనింగ్ ఉండాలి కదా ముగ్గు అంటే.
ఏమనిపించలేదా? మరి శుభాకాంక్షలు అని చెప్పైతే అందరికి, హ్యాపీ పొంగల్. ప్రేక్షకులందరికీ. జోష్ణ చెప్తారమ్మా కదా. హ్యాపీ పొంగల్. వెరీ గుడ్. వాళ్ళు వేస్తున్నారు కదా. ఇంతకుముందు అప్పుడైతే చిన్నప్పుడు అవి రథాలు అవి వేసేవాళ్ళు, పెద్ద రథం ముగ్గు. ఓరే నాయను, అది చుక్కలతో వేసేది కదా, అది ఒకరో కన్ఫ్యూజ్. బ్రెయిన్కు తెలివి అనమాట ఇది, బ్రెయిన్కి మేత, మెదడుకు మేత. మిడిల్లోనే పెట్టు, మిడిల్లోనే పెట్టు. చెప్పు. హాయ్ హాయ్ హై ఫై కొట్టు. కొట్టు, ఇది ఇలా నాకు కొట్టు. మళ్ళీ కొట్టు. హాయ్ పై హాయ్ పై. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ అనమ్మా హ్యాపీ అను. అంటాడు, నిన్న అన్నాడు. హ్యాపీ అను. ఏందమ్మా హ్యాపీ అన్న. హ్యాపీ. హ్యాపీ అదేందా పెట్టు చుక్కలో నాకు. ముగ్గు ఏందమ్మా అది? ఇటుమల్లు ఇటుమల్లు కనిపించలేవు. ఏందమ్మా? ఏందా చెప్పు. చుక్కలు పెట్టాను, రాయితో పెట్టాను. చెప్పురా. ఏందా ఏం చెప్పమ్మా? ముగ్గు. ఒరే భలే